నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. దంచుతున్నాయి ఆన తెప్పలు, ఇంకో 2 రోజులు ఉంటాయి ఈ తిప్పలు. చిన్న రాష్ట్రపతికి ఎంకన్న పోటీ, రాజకీయాలల్లా సారుకు లేకుండే సాటి. లాయర్కు జల్దినొచ్చింది తీర్పు, ఆడోళ్ళు చూపించిర్రు మార్పు. పట్నంలో దిగిన గాడిద బాబా. ఏమమ్మా ఇంట్లో అంతగానం కీడు పెట్టుకున్నావు, ఈడికెళ్ళే చెప్పాలనా ఇంట్లోకి వచ్చి చెప్పాలనా? బాగానే ఉన్నది, మొత్తం చెప్తే లష్కర్ రూపాయలు అవుతుంది. ఇగో చూస్తే తెలుస్తున్నది, ఇగో ఫసర్ చూడు ఎట్లా వెళ్తున్నదో. మనము 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయినాం. ఇక ఇంటర్ చదువు కోసం కాలేజ్ పోవాలి కదా. బడి కంటే పెద్ద చదివే అయినా మనకు పానమంత ఎట్లనో అనిపిస్తుంది. ఏండ్ల సంధి చదువుకున్న బడిని అంత ఈజీగా ఇడిచిపెట్టబుద్ధి కాదు, కానీ తప్పది, ఇడిచిపెట్టాల్సిందే. ఇప్పుడు మన వెంకయ్య నాయుడు సార్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. బీజేపీలా పెద్ద లీడర్, ఎన్నో పదవులల్లో పనిచేసిండు, ఎంతోమంది లీడర్లను తయారు చేసిండు, పార్టీని అమ్మ అనుకున్నాడు. కానీ ఇప్పుడు వదిలిపెట్టాల్సి వచ్చింది అంతకంటే పెద్ద పదవి కోసం. మన వెంకయ్య నాయుడు సారు చిన్న రాష్ట్రపతి కాబోతున్నాడు. ఎన్డీఏ పార్టీ తరఫున నామినేషన్ వేసిండు. యాళ్ళ అంతకు మొదలే సెంటర్ మంత్రి కొలువుకు రాజీనామా ఇచ్చేసిండు. పార్టీలో చాలా మందే ఉన్న చిన్న రాష్ట్రపతి పదవికి మన వెంకయ్య సారే కరెక్ట్ అనిపించిందట మోడీ సార్కి. అమ్మ సొంటి పార్టీని విడిచిపెట్టుడు ఇష్టం లేదన్నా మోడీ సార్ ఊకోలేదట. అందరి మాట కాదనలేక పోటీలో నిలబడ్డాడు. ప్రతిపక్షాల తరపున గాంధీ తాత మన్వడు గోపాలకృష్ణ గాంధీ సార్ని నిలబెట్టిర్రు. వచ్చే నెల 5వ తారీఖు నాడు ఎంపీలు ఓట్లేసి ఎన్నుకుంటారు. కారు గుర్తోళ్ళు టీడీపోళ్ళు సార్ని సపోర్ట్ చేస్తుర్రు. పార్టీల బలం చూస్తుంటే వెంకయ్య సార్ గెలుచుడు ఈజీగానే అనిపిస్తుంది. గెలిచినాక రాజ్యసభను నడిపిస్తాడిగా. కానీ నిన్నటిదాకా 2 తెలుగు రాష్ట్రాలల్లా బీజేపీకి పెద్ద పువ్వు లెక్కుండే. సెంటర్లా మన సారున్నాడన్న ధీమా ఉండే. చంద్రల్ సార్ అయితే ఎంకన్ననే ఎక్కువ నమ్ముకుండు, ఢిల్లీలుండి ఎక్కువ సాయం చేస్తాడని. ఏ ముచ్చట ఎట్లున్నా మన తెలుగోడు దేశానికి చిన్న రాష్ట్రపతి అవుడంటే చిన్న ముచ్చటేం కాదు. ఒక కేసులో తీర్పు రావాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది. మొదలు మంచి లాయర్ని మాట్లాడుకోవాలి. ఇక ఆయన దొడ్డు పుస్తకాలన్నీ చదివి సెక్షన్లు రూల్స్లను నమిలి మింగినోడై ఉండాలి. అడిగినప్పుడల్లా ఫీజు ఇస్తూనే ఉండాలా, పిలిచినప్పుడల్లా కోర్టుకు పోతూనే ఉండాలి. వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది. కింది కోర్టులు వచ్చిన తీర్పు మనకు నచ్చకుంటే మీద కోర్టుకోవాలి. ఆఖరికి తీర్పు వచ్చే వరకు కేసు పెట్టిన మీద మనకే యాస్టిక్ వస్తుంది. చెయ్యి అవి దొడిచట్లేదని. అంత రిస్క్ లేకుండా ఒక వకీలన్నా ఎంత జల్దిన తీర్పు తెచ్చుకున్నాడో ఓ పారి చూడురి. అయ్యో పోరడు పొర్రకప్పో చెప్పులతో ఏమన్నా సన్మానం చేస్తుర్రా? మొత్తానికైతే అర్రలకు గుంజుకోబోయిర్రు. ఈడ్చిపెడితే లోపట్టుకోయి కూడా ఈ సాఫ్ చేసేటట్టున్నారు కదా. అసలు ముచ్చట చెప్తా మీనుండ్రి. వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఊరు. చెప్పు దెబ్బలు తింటున్నది వకీల్ సాబు. ఏదో కేసులో ఆడోళ్ళు కలిసి న్యాయం చేయమంటే లత్కోరు కూతలు కూసిండట. హీగేముంది, ఎమ్మటే శిక్షను ఖరారు చేసి అప్పుడే అమలు చేసిర్రు. ఏ కోర్టుకైనా ఇంత జల్దిన తీర్పు రాకపోవు. ఆహా ఎంత మంచిగుందో వాతావరణం, చల్లగా మంచిగుంది కదా. ఒక పారి పట్నంలోకి వెళ్ళి బయటికి వెళ్ళి చూడుండ్రి, ప్రకృతి ఎంత ముద్దు కొడుతుందో. పచ్చడి చెట్లు, ఆ చెట్లాకుల మీద బొట్లు చినుకులు, ఆ కొండలు గుట్టలు, ఆహా ఏమన్నా ఉంటుందా? మంచిగా ఉడుకుడుకు మక్క కంకులు తినుకుంటా తిరుగుతా అంటే ఆ లోకమే వేరు. ఊర్లో ఉండేటోళ్ళకి దొరుకుతుంది గా భాగ్యం. ఆహా ఎంత ముద్దుగున్నది వాతావరణం. అటుకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నది ఎవరో గుర్తుపట్టిర్రా? వరంగల్ పట్నం కలెక్టర్ అమ్రపాలి మేడం, మైబాద్ కలెక్టర్ ప్రీతి మీనా మేడం. ఇద్దరు కలెక్టర్లు ముద్దుగా బయ్యారం అడవిని కలెదిరిగిన 5-6 గంటలు. మీదికెళ్ళి ఆనతుప్పురా, చల్లటి వాతావరణం, పచ్చటి చెట్ల నడుమ 10 కిలోమీటర్లు నడిచిండ్రు. ఏ చెట్టు ఎందుకు అక్కెరకస్తదో అడవి శాఖ ఆఫీసర్లను అడిగి తెలుసుకుర్రు. లొకేషన్ మంచిగున్న కాడల్లా సెల్ఫీ ఫోటోలు దిగిండ్రు. కలెక్టర్లంటే గడియరికం ఉండదు. సోమవారం బోనాల పండగ సెలవు కాబట్టి ఇద్దరికి దగ్గర పట్లున్న బయ్యారం అడవి అందాలు చూసొచ్చిర్రు. ఇప్పుడు పెద్ద లీడర్ వస్తుందంటే ఏం చేస్తారు?
తొవ్వపొంట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు, బ్యానర్లతోని రోడ్లను నింపేస్తారు, పేపర్ నిండా ప్రకటనిస్తారు, కార్యకర్తలను బొచ్చడి మందిని జమ కొడతారు, నలుగురు మోసేంత పెద్ద పువ్వుల దండని రెడీ చేస్తారు, పటాకులైతే లడిలకు లడిలు తెస్తారు, ఇక ధూమ్ ధామ్ ఉండాలని ఏక్ నంబర్ బ్యాండును రప్పిస్తారు. ఇంతేనా? ఇవన్నిటికంటే లీడర్ని ఖుషి చేసేది ఇంకోటి ఉంటది. మోడీ సారు రాగానే మొదలు పువ్వుల గుత్తి చేతుల పెట్టి శనర్తులు చెప్తారు. ఏడ మీటింగ్ పెట్టినా ఏడికి పోయినా తొలుత గిదే మర్యాద జరుగుతుంది. వెనకటికెళ్ళి వస్తున్న పద్ధతి కూడా. అయితే పువ్వుల గుత్తులిచ్చుడు సార్కు నచ్చుతలేదట. ఇదివరకు సంది ఎవ్వరు ఇయ్యొద్దని ఆర్డర్ వేసిండ్రు సెంటర్ వాళ్ళు. మరి ఉత్తగానే వెల్కమ్ చెప్పాలనా అని మీకు డౌట్ రావచ్చు. పువ్వులకు బదులు పుస్తకాలు ఇవ్వాలన్నట, లేదంటే కథద్దస్తి ఇచ్చినా ఖుషి అవుతాడట. అందరు ఇదే పద్ధతి ఫాలో కావాలని అన్ని రాష్ట్రాల సర్కార్లకు ఉత్తరాలు రాసిండ్రు సెంటర్ వాళ్ళు. పువ్వులు ఇస్తే తీసుకుపోయి పక్కకు పెడతారు, అదే పుస్తకాలు ఇస్తే సారు చదువుకుంటాడేమో ఇంటికి పోయేదాకా. దస్తులు కూడా మంచిగానే వాడుకోవచ్చు. మీటింగ్ అయిపోయినాక శాల్వలు కప్పి చేతుల పలకలు పెడతారు కదా, దానికి బదులు చీపురు గట్టలు తీసుకోసారు. మన స్వచ్ఛ భారత్ కార్యానికి మంచిగా అక్కడికొస్తాయి. అబ్బబ్బబ్బబ్బా, ఏమానాది? పొద్దుగల ఆఫీస్కి వద్దామంటే ఇంట్లోకి వెళ్ళి అడిగే బయట పెట్టరాలే. పోనీ క్యాబ్ బుక్ చేద్దామంటే నీసంటోళ్ళు బొచ్చడి మంది బుకింగ్ చేసుకున్నారమ్మా అని చెప్పిర్రు. ఇక ముసూరులోనే తడుచుకుంటా బస్ స్టాప్ కాడికి వచ్చి నిలబడితే అర్ధగంటకు బస్ వచ్చింది. ఇంకా నయం సీట్ దొరికింది. కానీ ఏం లాభం, గుంతలలో ఉయ్యాల ఊపినట్టే అనిపించింది నాకైతే. కానీ నాకే కాదు, మీ పరిస్థితి కూడా ఇట్లనే అయింది కదా. ఇవాళ ఇంకో 2 రోజులు కూడా ఇట్లనే ఉంటుందట. పొద్దుమీకి వచ్చిన చుట్టం పొదుగాల సురువైన ఆన పోనే పోదంటారు, కానీ పట్నానికి వచ్చిన ఆన ఓతని లేదు. ఎదగకి 3 రోజుల బట్టి ఓ మల్క దంచుతున్నది, జరసేపు ముసురు పెడుతున్నది. అగో రోడ్ల మీద కాలువలు వారుతున్నాయి, మోరీలు బొయ్యిన వంగుతున్నాయి, నీళ్ళల్లా పడవల లెక్కనే ఉన్నది రోడ్ల నీదుడు. కార్లు బండ్ల మీద పోయేటోళ్ళు శితాన్ తిప్పల పడుతుర్రా. ఏమడుగు ఎంత లోతున్నదో తెలియదాయే. ఆడీడ బురద గుంటలల్ల వాడి పన్లిలో కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ట్రాఫిక్ జామ్ల సంగతి మీకు తెలియందా? అర్ధగంట ప్రయాణం గంట అవుతుంది. ఆఫీసులకు పోవుడు ఆలస్యమే, ఇంటికి చేరుడు కూడా లేటే. ఇక ఉతార్లుండే గల్లీలు ఆడకట్లయితే ఆగమాగమైనాయి, నీళ్లను బయటకెత్తి పోస్తుర్రు. ఇంట్లోకెళ్ళి బయటికి కాలు పెట్టే పరిస్థితే లేదు, బురద బురద. రోడ్ల మీద అటు ఇటు పోయేటోళ్ళ బాధనైతే చెప్పవశమైతే లేదు. పట్నంలోనే కాదు, ఊర్ల పొంట కూడా దంచి కొడుతున్నాయి ఆనలు. చెర్లు కుంటలు మత్తడి దుంకుతున్నాయి, వాగులు బొయ్యిన వారుతున్నాయి. కొన్ని ఏరియాలల్లా రోడ్లకు కోతలు పడ్డాయి. ఆంధ్రాలో కూడా గట్టిగానే పడుతున్నాయి. శ్రీకాకుళం దిక్కు నాగావళి నది ప్రతాపం చూపిస్తుంది. వరద ముప్పున్నోళ్లను మంచి తావులకు చేరగొడుతురు. ఆనలకు గుజరాత్ రాష్ట్రం గజగజ వణుకుతుంది. రాజస్థాన్లో కూడా జంపిడిచి పెడుతుంది. అగో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోరిము తూసిపోయినట్టుంది. ఎంతమంది పడ్డారో చూడుండ్రి. బంగాళాఖాతంలా అదేదో అల్పపీడనం పుట్టిందట, దాని వల్లనే గింత ఆనలు పడుతున్నాయట. ఇంకో 2-3 రోజులు గిట్లనే ఉంటుందట పరిస్థితి. పైలంగుండురి మీరైతే. ఈయన పేరు ఏం పేరు తమ్మి? దస్తగిరి. దస్తగిరి. ఈ ఎలర్సంది నేను వచ్చి రాత మారుతుంది, నా రాత కూడా మారాలి కదా. పైసలు ఈ బాబాయ్లా గాడిని పట్టుకునేమో బయలుదేరిండు. అక్క నేను వచ్చి రాత ఇసంత జరుగు. ఇదరావు కరీబావు. నేను వచ్చి రాత జర ఖరాబే ఉన్నది, కొరగొడతా. పైసలు ఉత్తనే పోతున్నావు. ఎవరులా నువ్వు అలా తాన డిమాండ్ చేసి పైసలు అడుగుతున్నావేంటి నువ్వు? అమ్మా తల్లి, ఒక్కసారి గార్ది పాదాలు మొక్కు, తర్వాత గార్ది బాబా పాదాలు దర్శనం చేసుకో, మోసకం కలుగుతుంది. మూతి మీద గుద్దుతారు గాడిది బాబా. నువ్వు సత్తిగానివే అని మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి నీ కొత్తేశం ఇది? ఆడేవారు నాకు పోటీకి బయలుదేరిందా? ఈ గల్లీని మొత్తం నేనే గుత్తకు పట్టినా. అవ్వా ఇటు చూడుండ్రి కథలు ఎట్లా నేర్చిండో. ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? మీ ఆయనతోనా? ఏమంటున్నాడు? రమ్మంటుండే. తన బోనాలు ఉన్నాయి. బోనాలు ఉన్నాయా? తాగొచ్చి నిన్ను తిడుతున్నాడు, ముఖం చూస్తే తెలుస్తున్నది. అల్మార్లో పెట్టిన 20,000 రూపాయలు నాకు ఇయ్యి, నీ మీద ఈగ వాలకుంటా చేస్తా నేను. ఇంట్లో పైసలే లేకుంటే ఇంకేడికెళ్ళి తాగుతారా? దానికి నువ్వు కీడు పోగొట్టుడేంది ఇంకా? అమ్మా గార్ది బాబాకు అరిష్టం పెట్టక తల్లి. మీ ఇంట్లో మినరల్ ఆటర్ ఉంటే తీసుకొచ్చి గార్ది కాళ్ళు కడుగు. నువ్వు ఇంగ్లీష్ వాంకర్ అవుతావు.
మినరల్ వాటర్ కాదురా, ఫినాయిల్ లేకుంటే యాసిడ్ తెచ్చి పోస్తా, అప్పుడు చక్కగా అవుతావు. వెనకటి జన్మల ఫొరక చీఫర్ హో అక్కనే వెనకటి జన్మల ఫొరక చీఫర్ వాటి ఫయకాన్లు కడిగినవా? యాసిడ్ ఫినాయిల్ అంటున్నావు? దేశ గురువుని కల్తీ లేని పాలు తెచ్చి కడుగు, పాపాలన్నీ పోతాయి. మా ఇలాకల కల్తీ పాలే దొరుకుతాయి సామి, సుఖమైన పాలు లేవు. కాకపోతే కాళ్ళు ఇరగొట్టేటోళ్ళు మాత్రం దొరుకుతారు. ఏమమ్మా ఇంట్లో అంతగానం కీడు పెట్టుకున్నావు, ఈడికెళ్ళే చెప్పాలనా ఇంట్లోకి వచ్చి చెప్పాలనా? బాగానే ఉన్నది, మొత్తం చెప్తే లష్క రూపాయలు అవుతుంది. రా ముందలికి రా చూడు. ఇగో చూస్తే తెలుస్తున్నది. ఇగో ఫసర్ చూడు ఎట్లా వెళ్తున్నదో, మస్తు తాగుతాడు కదా. చాండాలి ఫో చూడు, ఆసన్ చూడు. ఉన్నారా? ఉన్నది చెప్తున్నది గాడిది బాబా కూడా. మీ ఇంట్లో చక్కెర ఉందా? షర్బత్ చేసుకుందాం. ఏందిరా ఇంటికొచ్చి పూజ చేస్తే 1,00,000 రూపాయలా? ఎవరురా నీకు ఇచ్చేది? ఏందమ్మా ఫోటోలు దిగేటట్టు అట్లా పడ్డారు? ఇంట్లో బియ్యం దాపండి, సన్న బియ్యం దండి, కోఫిన్ బియ్యం తెస్తే అరిష్టం అవుతుంది. గాడిది బాబా మళ్ళీ శాపం పెడతాడు. ఏమంటున్నా, పైసలు ఉన్నా కూడా చెల్తాయి, పైసలు తీసుకుంటాము. అడుక్కున్నాడు కూడా సన్న బియ్యమారా? ఎవరు పోయారు నీకు? గల్లీకి నువ్వేనంటగా పెద్ద మనిషివి. నూరేండ్ల అరిష్టం పట్టింది ఈ గల్లీకి. మనం యాటలు కోయాలి. ఇక్కడ మళ్ళీ పెద్ద మనిషి ఈయన యాటలు కోయాలి. గోల్రు సర్కారు ఇచ్చినాయి కావు, సొంతంగా పైసలు పెట్టి కొనుక్కొచ్చినాయి. ఇక్కడ మళ్ళకు తనగలవు. అరే ఇక్కడ దిక్కురా అన్న తంతది. ఇక్కడ చూడు. ఇగో ఎవర్రా నీకు ఇచ్చేది ఆటల్ని? ఇంకా 1,00,000 రూపాయలు కట్నం కావాలా? నిన్నెవరు నమ్మేది? ఎవడిచ్చేది? ఒక బాబా గుర్రాన్ని తీసుకొని పోయి మైబాద్ దిక్కు తండలాలో తిరిగి లస్కలు సంపాదించిండట. నేను గాడిని పట్టుకొని పోతే ఏమవుతున్నా నీకు? నువ్వు బంతి పూలు కూడా తినగలవు, దండ లేకపోతే మనకు దండగానే అవుతుంది. పైసలు ఎవడు ఇయ్యడు. ఆయన అంటే గుర్రం మీద వచ్చి మోసం చేసిండు, ఆ గుర్రంతో సవారీ కూడా చేయొచ్చు. మరి నువ్వేంద్రా గాడిని పట్టినవు? ఏంటి అక్క, గాడిది కాలు వసుదేవుడే మొక్కిండు, జనమందరు మొక్కరా? ఏమైతుంది మొక్కితే? పైసలు వస్తాయి. సత్తిగా గాడిది మంచిదేమో గానీ దాన్ని పట్టుకున్న గాడిది బాబా మంచోడు కాదురా. జనం ఎట్లా నమ్ముతారు? గుర్రం బాబాలు ఎంతమంది ఉన్నను, గాడిది బాబా ఒక్కడు సాలు, ఒక్కరికైనా మేలు జరుగును. విశ్వాదాయ రామ మోసఫోర మామా. నీకు ఇది తెలియదేమో, ఆ మోసపోయిన జనమంతా ఇప్పుడు ఆ గుర్రం బాబా మీద కేసు పెట్టిరట. పోలీసులు దేవులాడుతుండ్రట. దొరికిండాకో కొంకులు ఇరగొడతారు. ఇక మోసపోయిన జనాలకు తెలివి రానికి 6 దినాలు పడుతుంది. దొంగ బాబాలను పట్టుకోనిక పోలీసులకు 1 నెల దినాలు పడుతుంది. గాడిది బాబాకు 10 నిమిషాలు చాలు, పైసలు సంపాదించుకొని ఉరుకుడే. ఓహో ఇంకా రాలేవు మనకు పైసలు. ఏడుకోతున్నావు? ఆన్నే ఉండు బిడ్డ, నేను 100 నంబర్కి ఫోన్ చేస్తావు. గల్లీలో గాడిది బాబా గారడిద్దలు చేస్తున్నాడని నేను చెప్తావు. ఆహాహాహాహా, గాడిదిడ్డానికి బాబాకు ఫోన్లో కూడా బతుకులు పెరిగిండ్రా. చెప్పు తల్లి, అందరికి అడ్వర్టైజ్ చెయ్యి. నీ పాలేం ఉంచుకోను, సోలేడు బియ్యం పెడతా నీకు కోఫీనివి. రే 100 నంబర్ అంటే భక్తులు కాదురా, పోలీసు వాళ్ళు వస్తారు. అప్పుడు కీడు కాదు, నీ కీళ్ళు ఇరగొడతారు. ఓ బిత్తిరిదానా, ముందుగా ఆ గుర్రం బాబాను పట్టి నువ్వు. నేనేమంటున్నా, 10 రూపాయలు కూడా వసూలు చేయలేను, నన్ను పట్టిస్తుందంట. ముందుగా ఈ గాడిద బాబాను పట్టిస్తా, తర్వాత గుర్రం బాబా కూడా దొరుకుతాడు. నేను ఫోన్ చేస్తావు కావాలంటే. ఇంకా ఓక్క నీకు దండం పెడతా అట్లా అనకక్క. అగో పసిపిల్లలకు దగ్గుతాము లేస్తే పాలు అమ్ముతారు కదా, ఈ అక్కనే అమ్ముతున్నది. 50 రూపాయలు ఇస్తా అంట అని తెచ్చిన. ఇగో అక్క నీ గాడిది నువ్వు తీసుకో. ఓహోహో ఇక్కడ మలుతున్నది. మళ్ళొస్తా. అరే వడ్రకు ఇజ్జత్ పోతుంది అంటుంటే తెచ్చిస్తూ నీ పైసలు నీకు. అట్లా రా బిడ్డ, మంచిగా అయింది. అవుగాని జనాలు మీరు మోసపోయేంత వరకు మా సత్తాసొంటి బాబాలు ఉట్కస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉంటారు. దంచుతున్నాయి ఆన తిప్పలు, ఇంకో 2 రోజులు ఉంటాయి ఈ తిప్పలు. చిన్న రాష్ట్రపతికి ఎంకన్న పోటీ, రాజకీయాలల్లా సారుకు లేకుండే సాటి. లాయర్కు జల్దినొచ్చింది తీర్పు, ఆడోళ్ళు చూపించిర్రు మార్పు. పట్నంలో దిగిన గాడిద బాబా. ఏమమ్మా ఇంట్లో అంతగానం కీడు పెట్టుకున్నావు, ఈడికెళ్ళే చెప్పాలనా ఇంట్లోకి వచ్చి చెప్పాలనా? బాగానే ఉన్నది, మొత్తం చెప్తే లష్క రూపాయలు అవుతుంది. ఇగో చూస్తే తెలుస్తున్నది. ఇగో ఫసర్ చూడు ఎట్లా వెళ్తున్నదో. అయిపోయినాయి ముచ్చట్లు, నేను మళ్ళా కలుస్తా.